తెలంగాణ రాజకీయ నేతల్లో దూకుడు స్వభావం కలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊహించని మరో షాక్ తగిలింది. ఇటీవల వీణవంకలో పోలీసులపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తాజాగా రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు అందింది. గురువారం స్థానిక సమ్మక్క సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆ సమయంలో పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన కౌశిక్ రెడ్డి ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీస్ అధికారిని ఆయన మతం పేరుతో దూషించారని ఫహీం ఖురేషీ సోమవారం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ సభ్యులు శివాడి ప్రవీణ పరిశీలించి ఈ విషయంలో నివేదిక ఇవ్వాలని డీజీపీని కోరారు. ఈ నెల 20వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ ఫిర్యాదు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఫహీం ఖురేషీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని 24 గంటల్లోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే హోదాలో కొనసాగుతున్న కౌశిక్ రెడ్డి మాటలతో మైనార్టీల పట్ల బీఆర్ఎస్ వైఖరి స్పష్టమైందని ఫహీం విమర్శించారు. కౌశిక్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి ముస్లిం అధికారిపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. హద్దుమీరి తిట్టడం, ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడం కౌశిక్ రెడ్డికి అలవాటేనని ఫహీం ఖురేషీ విమర్శించారు. కరీంనగర్ సిపి గౌస్ మత మార్పిడిలపై మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారంటూ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్గా ఖండించింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారీ చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరినీ వేడుకుంటున్నానని అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కరీంనగర్ సిపిపై మత మార్పిడి ఆరోపణలు నేను చేయలేదని, ఒకవేళ నేను అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ ఆరోపణలపై ఏపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే ప్రివిలేజ్ మోషన్ వేస్తానంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ వివాదం నడుస్తున్న క్రమంలో కౌశిక్ రెడ్డిపై తాజాగా హెచ్ఆర్సీలో ఫిర్యాదు అందడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో ఆసక్తి రేపుతోంది. ఇంతకు ఆ ఎమ్మెల్యే రాజీనామానా, సస్పెండా తెలియాల్సి ఉంది.